హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలోని వరాహీదేవి అమ్మవారి గురించి చెప్తానండి. ఈ వరాహి అమ్మవారు కాకినాడ జిల్లాలోని కొవ్వూరులో వెలిసారండి. ఈ మధ్య బాగా ఫేమస్ అయిందండి ఈ అమ్మవారి గుడి. బాగానే ఈ ఆషాఢ మాసంలో నవరాత్రులు కదా, ఇప్పుడు నవరాత్రులు ఆఖరి రోజైన శుక్రవారం నాడు మేము ఫ్యామిలీతో కలిపి దర్శనానికి వెళ్ళామండి. అమ్మవారి గుడి చాలా కిటకిటలాడుతూ ఉన్నదండి జనాలతోని. ఎక్కడెక్కడి నుంచో జనాలు గుంపులు గుంపులుగా వస్తున్నారండి. కూలైన చాలా పొడవునుందండి. సాయంత్రం దర్శించుకుంటే బాగా మంచిదండి. ఇక్కడ కంద కోసేసి కందలోని నూనె వేసి ఒత్తిలేసి వెలిగిస్తున్నారు. మనం అనుకున్న కోరిక వెంటనే నెరవేరుతుందంట ఇలా చేసినట్లయితే. ఇక్కడ బయట ఇక్కడ త్రిశూలంలాగా కట్టేసి ఉంది. అక్కడ దాని నిండా ముడుపులు కట్టేసి ఉన్నాయండి. మనం అనుకున్న కోరిక నెరవేరడానికి ఇక్కడ ముడుపులు కడుతున్నారు. జనం చూసారా ఎంత కిటకిటలాడుతూ ఉన్నారో. చాలా చిన్న గుడి అండి, చిన్న గుడి కింద ఉంది. కానీ ఈవిడ మహిమ మాత్రం అనంతమండి. చాలా మహిమగల తల్లండి ఈ అమ్మవారు. దుర్గాదేవి అవతారం నుండి ఉద్భవించిన అమ్మవారిలో సప్తమాతృలలో ఒక అమ్మవారండి ఈ అమ్మవారు. రక్తభేదాక్షుల్ని సంహరించేటప్పుడు దుర్గామాత ఈ సప్తమాతృకుల్ని సృష్టించింది కదా, అందరికీ తెలిసిన విషయమే. అందులో ఒక అమ్మవారే ఈ అమ్మవారు. ఈ అమ్మవారు భయంకర రూపంగా ఉంటుందండి. నాగలి గుణపం పట్టుకుని ఉంటుందండి. ఈవిడ ఆయుధాలు. రాత్రులు బాగా ఊరంతా తిరుగుతుందండి, సంహారం చేస్తుందండి. ఈవిడ పగలంతా నిద్రపోయి రాత్రులు మేలుకుగా ఉంటుంది. ఈ నవరాత్రుల మాలను బాగా జనాలు దండోపందాలుగా వస్తున్నారు. ఈ అమ్మవారి అనుగ్రహం మీకు కూడా కలగాలని కోరుకుంటున్నానండి. ఈ అమ్మవారి రూపం కొద్దిగా మాత్రమే వీడియోలో తీయగలిగానండి. ఇక్కడ ఫోటోల కంటే ఏమీ తీయనిత్తలేదండి. ఇక్కడ రాత్రులు బాగా ఎక్కువ జనాలు వస్తున్నారంట. చాలా ఎక్కడెక్కడో దూరం నుంచి వస్తున్నారు. కంద దీపాలు ఎలా వెలిగించారో చూసారా. చుట్టూరు జనాలండి. బయట ట్యాప్ దగ్గర పసుపుతోని ఒక బకెట్ నిండా పసుపు వేసి ఉన్నదండి. కాళ్ళు కడుక్కొని ఆడవాళ్ళందరూ పసుపు రాసుకుని మాత్రమే లోపలికి వెళ్తున్నారు. చాలా చిన్న గుడి మూలని జనాలు గుడిలోని ఎక్కువ మంది పడతాలేదండి. కానీ చాలా అందమైన రూపం అండి ఆవిడ రూపం. తప్పకుండా దర్శించుకోవాలండి. అక్కడ ఈ వరాహిదేవి అమ్మవారి వ్రతకథ పుస్తకం, పచ్చ పెన్ను, పచ్చ రవిక, పచ్చ కుంకుమ ఇస్తున్నారు. పచ్చ వస్త్రాలు ధరించిన మాలలు వేస్తున్నారండి. అక్కడ ఈ అమ్మవారు ఇక్కడ బాగా ఫేమస్ అయిందండి. మీకు కూడా అమ్మవారి దయ కలగాలని కోరుకుంటున్నానండి. ఆ అమ్మవారి దయ మనందరిపై ఉండాలని వెళ్ళవేళలా కోరుకుంటున్నాను. వీడియో కనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.